మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. మీలో ఎంతమంది కింద ఈ పాటలు పాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క గుణ లక్షణాలని జ్ఞాపకం చేసుకుంటున్నారో లేదో నేను చూడలేదు, కానీ నేనైతే ఈరోజు పాటలను చాలా ఎంజాయ్ చేశాను. సో ఈరోజు ఆరాధన వర్తమానంలోకి మనం వెళ్ళే ముందు నేను ఒక వ్యక్తి పేరు చెప్తాను. ఆ పేరు వింటే మీకు ఏం గుర్తుకొస్తుందో, మీరేం రికలెక్ట్ చేసుకోగలరో నేను తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నాను. గ్లాడిస్ స్టెయిన్స్ గురించి వింటే మీకు గుర్తొచ్చే ఫస్ట్ వర్డ్ ఏంటి? క్షమాపణ కదండి. అందరికీ గుర్తుకొచ్చే మొదటి వర్డ్ క్షమాపణ. అయితే ఈరోజు మనం దేవుణ్ణి గూర్చిన ఒక గుణలక్షణాన్ని ధ్యానం చేస్తాం. 86వ కీర్తన, సామ్స్ 86 5th వర్స్, 86వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడువు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఈ కీర్తనని మనం చూసినట్లయితే ఇది దావీదు రాసిన కీర్తన అని చెప్తారు. దీనికి అంత స్పెసిఫిక్ సందర్భం లేకపోతే మనం అర్థం చేసుకునే విధంగా ఏం లేదు, కానీ ఇది ఒక ప్రార్థనకు సంబంధించిన కీర్తన. అంటే దీని నుంచి మనం ఎలా ప్రార్థన చేయాలి, దావీదు దేనిని ఆనుకుని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని యొక్క గుణలక్షణాలను అర్థం చేసుకోవడానికి, మన ప్రార్థనలు మనం మరింతగా సరి చేసుకోవడానికి ఈ కీర్తన మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం చదువుకున్న వచనం చూసినట్లయితే, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. మన దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు అనమాట. అంటే ద మూమెంట్ వీ గో టు గాడ్, అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆయన మనల్ని క్షమించి మనల్ని హక్కున చేర్చుకునే దేవుడు. అయితే ఈ గుణలక్షణాన్ని మనం చాలామంది మనం చదువుతూ ఉన్నప్పుడు మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, మనం దేవుని ఎరగకముందు, దేవుని తెలుసుకోకముందు దేవునికి దూరస్తులుగా జీవించినప్పుడు మన పాపపు జీవితాన్ని బట్టి మనం పాపంతో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన పాపాలన్నింటినీ చూసి కూడా, మన పాపాలన్నింటినీ తెలిసి కూడా ఆయన వాటిని అన్నింటినీ క్షమించాడు. అట్లా క్షమించడానికి ఆయన సిద్ధమైన మనసు గలవాడు. ఎవరైనా ఆయన ఎరగని వారు ఆయన దగ్గరకు వచ్చి, దేవా నేను పాపిని, నా పాపాలను క్షమించు, నా కొరకు నువ్వు సిలువలో మరణించావు అని మనం చెప్పగానే ఆయన మన పాపాలన్నింటినీ క్షమించి మనల్ని అంగీకరించి తన బిడ్డగా చేసుకునే దేవుడు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అన్న ఇందాక చెప్తూ, మనం దేవుణ్ణి అంగీకరించిన తర్వాత కూడా చాలాసార్లు మనలో ఉన్న ఈవిల్ డిజైర్స్ వల్ల, అంటే మనలో ఉన్న స్వకీయ ఆశలు, మనలో ఉన్న ప్రాచీన స్వభావం వల్ల మనం చాలాసార్లు పాపానికి లోనవుతూ ఉంటాం కదండి. రక్షించబడిన తర్వాత ఒక పాపం కూడా నేను చేయలేదు అన్నవారు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎవరుండరు కదండి. మనం రక్షించబడిన తర్వాత కూడా మనం జీవిస్తుంది పాపంలోనే, మనం ఉంటుంది పాపపు ప్రపంచంలోనే. పాపం యొక్క ఉనికి ఇంకా మనలో ఉంది. సో ఆ పాపం యొక్క ఉనికి వల్ల, మనలో ఉన్న ఈవిల్ డిజైర్స్ వల్ల మనం మన యొక్క స్వకీయ ఆశల వల్ల ఏడవబడి చాలాసార్లు పాపం చేస్తూ ఉంటాం. అయితే మనం పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకి ఆ యాక్సెసిబిలిటీ ఉంటుందా? దేవుడు మనల్ని అంగీకరిస్తాడా అనే క్వశ్చన్ చాలా మందిలో ఫస్ట్లో ఉంటుంది కదండి. అయితే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. అయితే మనం అట్లాంటి సమయాల్లో పాపం చేసినప్పుడు ఎంత త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళి అంత త్వరగా మనం రిపెంట్ అయితే, అంత త్వరగా మనం పశ్చాత్తాపడితే మన దేవుడు మనల్ని అంగీకరించే దేవుడు, హక్కున చేర్చుకునే దేవుడు కదండి. దేవుడు ఇంత క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడై ఉండాలి? అంటే దీన్ని ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు దేవుడు ఇంత క్షమించడానికి ఇంత సిద్ధమైన మనసు గలవాడు? హీఈస్ రెడీ టు ఫర్గివ్ అంటే దాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి ఏం అర్థమవుతుంది? ఏం బలవంతం చేస్తుంది దేవుణ్ణి క్షమించడానికి? హిజ్ లవ్, దేవుని ప్రేమ కదండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. సో ఆ ప్రేమ ఆయన్ని బలవంతం చేస్తుంది మనం క్షమించగలడానికి. లాస్ట్ వీక్ నేను ఒక అన్నతో మాట్లాడుతుంటే, గాడ్ కెన్ రిమెంబర్ బట్ హీ చూజెస్ టు ఫర్గెట్ అని చెప్తున్నారు అనమాట. దేవుడు మనం చేసినవన్నింటినీ గుర్తుంచుకోగలడు, కానీ ఆయన మర్చిపోగలడానికి ఇంటెన్షనల్గా దాన్ని చేస్తాడు, ఆయన మర్చిపోతాడు అనే దాన్ని గుర్తు చేస్తూ ఉన్నారనమాట. అది నాకు చాలా ఊరటగా అనిపించింది. అయితే ఈ మూమెంట్ మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే మనం ఏదైనా చిన్న పాపం చేసి, లేకపోతే ఎవరికైనా చిన్న అపకారం చేసామనుకోండి, వాళ్ళు నెక్స్ట్ మనం చేసిన అపకారాన్ని బట్టి వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు
కదండీ! ఈ లోకంలో ఉన్న మనుషులైతే మనల్ని అంగీకరించొచ్చు, అంగీకరించకపోవచ్చు. అయితే దేవుని దగ్గర మనకెంత ఎంత ఆధిక్యత ఉందంటే, మనం దేవుని దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆయన మనల్ని అంగీకరిస్తాడు. ఆయనకు తెలుసు మన పాపంలోనే పుట్టిన వాళ్ళం, పాపం చేస్తున్నాం, మళ్ళా పాపం చేస్తాం, మళ్ళా ఆయనకి విరోధంగా ప్రవర్తిస్తాం అని దేవునికి తెలుసు. అయినప్పటికిని ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. అంత అంగీకారపు హృదయం మన దేవుని దగ్గరుంది. మనం చాలా సార్లు మనుషుల వైపు చూస్తే వీళ్ళు మనల్ని అంగీకరిస్తారో లేదో అని మనం భయపడొచ్చు. కానీ దేవుడి దగ్గర ఏంటంటే, మనం ఆయన దగ్గరికెళ్తే ఆయన మనల్ని అంగీకరిస్తాడు. ఆయన మనల్ని తన హక్కున చేర్చుకుంటాడు అనేది మనకుందండి. వీటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడినిచ్చాడు. అయితే పాపం చేస్తా ఉన్నప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే చాలా సార్లు మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మ దేవుడిని షట్ డౌన్ చేసి మనం మన యొక్క ఆలోచనలు, మన డిజైర్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తాం కదండీ! ఇది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో చాలా కార్యం చేస్తా ఉన్నాడు. అది మనం చాలా సర్మన్స్ ద్వారా, చాలా వాక్యాల ద్వారా వింటా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపంలోకి మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో చాలా పని చేస్తా ఉన్నాడు. అట్లాంటి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క స్వరం వినడం, ఆయనకు విధేయత చూపించడం మానేసి మనం ఏం చేస్తామంటే ఆయనకు వెనుతిరుగుతాం కదండీ! సో, ఈ మూమెంట్‌లో మనం ఆలోచిద్దాం. ఒకసారి మన జీవితాన్ని మనం వెనక్కెళ్ళి రీక్యాప్ చేసుకుంటున్నప్పుడు, మనం దేవుడిని అంగీకరించినప్పటి నుంచి చాలా సార్లు చాలా తప్పులు దొర్లాయి. చాలా సార్లు దేవుని కృపను విడిచి, దేవుని యొక్క మంచితనాన్ని విడిచి మనం వెళ్ళిపోయాం. చాలా సార్లు దేవునికి అవిధేయులుగా, అయిష్టులుగా జీవిస్తున్నాం. వాటిలన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. మనలో మనం రిపెంట్ అవుదాం. దేవా చాలా సార్లు, చాలా సందర్భాలు అంటే ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను కూడా నన్ను నేను ఆలోచించుకుంటున్నప్పుడు చాలా సందర్భాల్లో దేవా మీ పిలుపుకి మేము తగినట్టు జీవించలేకపోయాను. చాలా సార్లు మిమ్మల్ని ఆయాసపెట్టాను, మిమ్మల్ని దుఃఖపెట్టాను, నన్ను క్షమించండి అని అట్లాంటి పశ్చాత్తాపం కలిగిన హృదయంతో మనం దేవుని యొద్దకొద్దాం. అయితే క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అని చెప్పి ఆ క్షమాపణ అనేది మనం పాపం చేయడానికి ఒక లైసెన్స్ అవ్వకూడదు. దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క మంచితనం మనలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావడానికి ఉపయోగపడాలి. నిన్న విద్యాసాగర్ అన్న చెప్పినట్టు దేవుని యొక్క మంచితనం మనలో ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకొస్తది. అట్లాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అయితే మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం. ఒకసారి మన జీవితాన్ని అంతటిని మనం వెనక్కెళ్ళి చూసుకుందాం. ఎన్నో సార్లు ఇలా పడిపోయానయ్యా, అయితే నువ్వు క్షమించావు. మీ క్షమాపణ బట్టి మీకు వందనాలు అని దేవుని యొక్క ఈ గుణలక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. సమయం ఆరాధన కొరకు ఓపెన్‌గా ఉంది.